God is good and all the time. Amen. If you all can stand up, manandaramu nilabadi దేవుని ప్రార్థన చేసుకున్నాక లెట్స్ ఆల్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ఫర్ సమ్ టైం. మహోన్నతుడ, మహాదేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడవు, మారని వాడవు, మాట తప్పని వాడవు, నీవు సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, నీవు నమ్మదగిన దేవుడవు కనుక తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో నాన్న, మేమందరం ఇక్కడ కూడి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ వచ్చుండగా నీ కృపను మాకు మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధి మా మధ్య ఉంచండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపుమని, రానైన వారందరూ త్వరగా క్షేమంగా ఇక్కడ చేరుకోవడానికి అందరం కలిసి ఏకాత్మతో నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నామయ్యా. మా స్తుతుల మీద నీవు ఆశీర్వాదం కమ్మని వేడుకొంచున్నాం తండ్రి. ఆరాధన అంతా బట్టి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. If you see any empty seats before you, I encourage you, please come forward. You can occupy those seats and we can all worship God. So, if you can remember, last week was combined service, but before that, we sang songs lifting up different names of God. Amen. ఎంతమంది గుర్తుంది? దేవుని యొక్క అనేక నామాలు ఎత్తిపట్టుకొని ప్రార్థించాం. టు బీ ఫ్రాంక్, అవన్నీ తండ్రిని గురించి మాట్లాడుతూ చెప్పిన నామాలు. Amen. Now, after that, in the New Testament, here comes Jesus. Amen. Yesu Prabhu varu vachinappudu, now we all know this, but I'm just iterating it. Jesus Christ is not an incarnation of God the Father. Tandri yokka swarupamlo ee bhoomi meediki vachina avataram kaadu. Amen. He was there since the beginning of the world. Amen. John కు వచ్చిన ప్రత్యక్షతలో రెవల్యూషన్ రాసేటప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు, ఉన్నవాడను అనువాడను మరణించి తిరిగి లేచిన వాడను అల్ఫా ఒమేగా ఆది అంతమైన దేవుడు. హీ వాజ్ దేర్ సిన్స్ ది బిగినింగ్. ఆమేన్. అండ్ ఆల్సో గాడ్ స్పోక్ విత్ అబ్రహాం. ఆమేన్. గాడ్ స్పోక్ విత్ మోసెస్. గాడ్ ఫాట్ విత్ ఇజ్రాయెల్. దీని అన్నిటి వాటిల్లో దేవుడు మాట్లాడినది విన్న తర్వాత యేసు ప్రభు వారు వచ్చి జాన్ 5లో చెప్తారు, నో వన్ హ్యాస్ హర్డ్ ది ఫాదర్, నో వన్ హ్యాస్ సీన్ హిస్ ఫార్మ్ అండ్ హిస్ ప్రజెన్స్ అన్నారు. అంటే ఎవరు దేవుని స్వరాన్ని వినలేదని చెప్పినప్పుడు మరి ఇంతకుముందు దేవునితో మాట్లాడింది ఎవరు? If we go back and refer all those, it will say that the presence of God, the presence of Jesus Christ is there. తండ్రి యొక్క చిత్తంను నెరవేరుస్తున్న యేసు ప్రభు వారు మనకు పాత నిబంధన మొత్తంలో కనిపిస్తారు. So what's the point? The point is, he is not someone who came after New Testament. మొదటి నుంచి ఉన్న ఆయన దేవుని సన్నిధి వదిలిపెట్టి మన దగ్గరకు వచ్చి శిలువ మీద బలియాగం చేసి చనిపోయినప్పుడు ఫిలిపియన్స్ 2లో రాసి ఉంటుంది, మరణము వరకు అనగా శిలువ మరణం వరకు ఆయన విధేయుడై ఉన్నందుకు అన్ని నామముల కన్నా పై నామము ఆయనకి ఇవ్వబడిన. ఆమేన్. ఎంతమంది ఈరోజు ఆ పై నామంని స్తుతించడానికి రెడీగా ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ యూ, ఈవెన్ యాజ్ యూ ఆర్ వర్షిపింగ్ గాడ్, రిమెంబర్ దిస్, నో మ్యాటర్ వాట్ ప్రాబ్లమ్, వాట్ టెంప్టేషన్, వాట్ స్ట్రగుల్, ఎనీథింగ్ యూ హ్యావ్, ఇస్ ఇట్ సిక్నెస్ ఆర్ డిసీజ్ ఆర్ ఎనీథింగ్, if it has a name, it has to bow down under the name of Jesus. Amen. Anything that has a name, a person or thing or anything, it has to bow down, bend its knee for Jesus. Amen. అందరం కలిసి అన్ని నామం కన్నా పై నామం అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామని. క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తిగల యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము జయధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము మరొకసారి అన్ని నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము శ్రేష్ఠనామం అతి శ్రేష్ఠనామం శ్రీ యేసు నామము శ్రేష్ఠనామం అతి శ్రేష్ఠనామం శ్రీ యేసు నామము త్రియేక దేవుని ప్రియమైన నామం ప్రభు యేసు నామము ఇమ్మానుయేలుగా ఇలాగే తెంచిన పరిశుద్ధ నామము మరొకసారి త్రియేక దేవుని ప్రియమైన నామం ప్రభు యేసు నామము ఇమ్మానుయేలుగా ఇలాగే తెంచిన పరిశుద్ధ నామము నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త నా యేసు ఆశ్చర్యకరుడు నా యేసు ఆలోచనకర్త
బలవంతుడు నీత్యుడు తండ్రి, బలవంతుడు నీత్యుడు తండ్రి, సమాధానకర్తని కీర్తింతుము, సమాధానకర్తని కీర్తింతుము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. ఉన్నవాడవు అనువాడవు, యుగములన్నిట రాజువు. ఉన్నవాడవు అనువాడవు, యుగములన్నిట రాజువు. భూత వర్తమాన భవిష్యత్తులో స్తుతులకు అర్హుడవు, భూత వర్తమాన భవిష్యత్తులో స్తుతులకు అర్హుడవు. నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు ఆలోచనకర్త, నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు ఆలోచనకర్త. బలవంతుడు నీత్యుడు తండ్రి, బలవంతుడు నీత్యుడు తండ్రి, సమాధానకర్తని కీర్తింతుము, సమాధానకర్తని కీర్తింతుము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. ఇహపరములలో పైనామము, మహిమ ప్రభావము పొందెను. ఇహపరములలో పైనామము, మహిమ ప్రభావము పొందెను. ప్రభు యేసుక్రీస్తు అనునామము ప్రజలందరికీ పూజ్యము, ప్రభు యేసుక్రీస్తు అనునామము ప్రజలందరికీ పూజ్యము. నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు ఆలోచనకర్త, నా యేసు ఆశ్చర్యకరుడు, నా యేసు ఆలోచనకర్త. బలవంతుడు నీత్యుడు తండ్రి, బలవంతుడు నీత్యుడు తండ్రి, సమాధానకర్తని కీర్తింతుము, సమాధానకర్తని కీర్తింతుము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. మరొకసారి అండి, శ్రేష్ఠ నామం, శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. చివరిసారిగా శ్రేష్ఠ నామం, అతి శ్రేష్ఠ నామం, శ్రీ యేసు నామము. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొద్దిసేపు ఆయన సన్నిధిలో గడుపుదామండి. A little more time before we prepare ourselves and listen to the word. కొద్దిసేపు మన చేతులు ఎత్తి మన స్వరములు ఎత్తి ఆయన స్తుతించి ఆరాధిద్దాము. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము. దేవుడికి మనకిచ్చిన ఆ నామమును బట్టి ఆయన స్తుతించి ఆరాధిద్దాము. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క సమస్యకి ఆయన నామం మాత్రమే మన జవాబు. ఏది ఉన్నా సరే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నామమును ధ్వజంగా మనం ఎత్తినప్పుడు
మనకైన విజయాన్ని అనుగ్రహించే దేవుడు. ఆమేన్. No matter what the problem is, if it has a name, let's lift it up and let's say, Lord, in the name of Jesus, be removed and casted out into the sea. The word says his name is powerful. Every knee has to bow down. Every tongue will confess his name. Can we just look at our lives a couple of minutes? కొద్దిసేపు మన జీవితంలో ఏ విషయంలో అయితే ఆలోచిస్తున్నామో, దాన్ని ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నామో, ఏ విషయంలో దేవుని సన్నిధిని వెతుకుతున్నామో, లెట్స్ ఆల్ జస్ట్ పుట్ ఇట్ బిఫోర్ గాడ్ టుడే అండ్ సే, లార్డ్, ఐ పుట్ ఇట్ బిఫోర్ యూ ఇన్ ది ఆల్టర్ అండ్ నౌ ఐ లిఫ్ట్ యువర్ నేమ్ యాజ్ మై బ్యానర్. నా ధ్వజంగా నీ నామం ఎత్తి పట్టుకున్నానయ్యా. నీ శక్తి నా జీవితంలో కనపరచు. నీ వాగ్దానం చేసిన విజయాన్ని నా జీవితంలో అనుగ్రహించి నడిపించని చెప్పి మనందరం మన స్వరంలో అడుగుదామండి. కలిసి ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. మరొకసారి చెప్దామండి. ఏ నామములో, ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెను, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమింపబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. మరొకసారి అందరం కలిసి నీ నామమునే, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంచును నీ నామము ఎదుట. సాటి లేని నామము, స్వస్థపరచే నామము. నమ్మితే బిగ్గరగా
నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము మరొకసారి నీ నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము నీ నామమునే నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము హెచ్చింపబడునుగాక హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా మరొకసారి హెచ్చింపబడునుగాక హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము అందరం కలిసి నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ నేమ్. నాయన నీవు మాకు ఇచ్చిన నీ నామమును బట్టి, అందులో ఉన్న నీ శక్తి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పైన ఆకాశం అందు భూమి క్రింద నీకు సమస్త శక్తి ఇవ్వబడదని చెప్పిందేవా. నీ నామంలో తండ్రి నేను నీ సువార్త ప్రకటించటకు మాకు ఆజ్ఞాపించిందేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ రాజ్య వ్యాప్తిలో మేమందరం వాడబట్టకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ చిత్తం మా జీవితంలో జరుగులాగున నాయన నీ కృప చూపమని వేడుకొంచున్నామయ్యా. ఇక్కడ కూడి వచ్చిన అందరి బట్టి నీకు వందనాలు నాయన. నీ వాక్యం వినాలని ఆసక్తితో తండ్రి ఇక్కడ ఉండుచుండగా మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని మాతో మాట్లాడి నడిపించి సరిచేసి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I request everyone to please be seated. Good morning, church. God is good and all the time. Amen. Let's get into our next segment. For the worship message, I request Sureshana to please come forward and share the word with us. Praise the Lord. Okay. Thank you, choir team, for the wonderful worship. And I'm so excited to share this worship message with you because when I was meditating on this specific psalm that I'm going to share, I learned a lot of things because it was meditating and trying to understand each verse. It is, and all of us have read it and meditated on it, but I strongly believe that when I go through this and when I share what I learned, I'm sure that at least one of you would be really amazed on the insights that I was able to bring or read through Psalm. I mean, we have been like reading our Bible for so long, reading this Psalm every time for birthdays or celebration or sometimes when we travel. This actually gives us so much of strength and promised unto God that they're saying that He's always there. So before I share, okay, chinna, when we will read it together. Give me 1 second. Mano andaram, I think whenever we have traveled or whenever we are in a situation where nobody can help, like don't imagine a life of like today generation, because we are going to read Psalm like thousands of years back. So if we think about and try to connect now, it won't reflect with us. It won't reflect with us. So it's we need to actually go back. Can you please share my slide, the one that I shared? Okay, thank you. All right. So we are going to read Psalm 121. కొత్తగా ఏదే ఉంది ఇంట్లో మనం ప్రతిసారి చదువుకున్నాం కదా. నాకైతే పర్సనల్గా కొత్తగా అనిపించింది. డెఫినెట్లీ మీకు కూడా అనిపించింది అని నేను డిఫరెంట్గా ఏమి చెప్పను. బట్ ఓన్లీ థింగ్ దట్ వాట్ ఐ లెర్న్డ్ త్రూ ఈచ్ వర్స్ అండ్ వై ద పోయిట్ ఆర్ ద psalmist is writing each verse like the words that he's choosing. It is మనం ఇప్పుడు choirలో పాట పాడాం. The word that is chosen to write a song has so much of meaning in it, and we will see it together. Psalm 121 అనేది ఇది యాత్రికులు Psalm, meaning when the journey, so there are 3 times men have been commanded to go to Jerusalem, right? 3 times when? ఒకటి Passover, Pentecost, third is Tabernacle. ఈ 3 ఫెస్టివల్కి యాన్యువల్లీ మనం ట్రావెల్ చేయాలి. మనం కాదు, ఆ టైంలో వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. దట్ వాజ్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్, రైట్? ఇట్ ఈస్ రిటన్ ఇన్ Exodus. So Passover, Pentecost, Tabernacle to the temple of the Lord. So
if we move into the next slide. Oh, okay, is it not playing? Can you play? If it is there any way to play? Click on play button or something. So even if it is not working, it's okay, leave it. So imagine yourself walking through this, the dark forest, or if it is like during the daytime. Normally the journey is very dangerous. Why dangerous? ఆ టైంలో ఏ సపోర్టు, మొబైల్, GPS అట్లాంటివి వాళ్ళ దగ్గర ఏం ఉండేది కాదు. If I have to tell you just a little bit of statistics and we will go. నాతో పాటు ఓన్లీ 1 verse దాకా ఉండండి, and after that it will go smoothly. I'm telling you honestly that first verse మనం అర్థం చేసుకుంటే చాలు. The rest of the verses will automatically help us to understand what the psalm is trying to say. Normally the Jordan Valley, లేకపోతే జెరికో టు జెరూసలేం రోడ్ మీద వెళ్తారనమాట. జార్డన్ వ్యాలీ అనేది హాటెస్ట్ ప్లేస్ ఇన్ ఎర్త్ జెరూసలేంకి వెళ్ళాలంటే. అండ్ ఇట్ ఈస్ లైక్ 1300 feet 400 meter బిలో సీ లెవెల్ అనమాట. అట్లాంటి దారి నుంచి వెళ్ళాలి. జెరికో నుంచి జెరూసలేం రోడ్లో వెళ్ళాలంటే యూ హ్యావ్ టు క్లైంబ్ 3600 feet అండ్ 15 to 20 miles డెజర్టే, అంటే డెజర్ట్ నుంచి వెళ్ళాలి. సో దట్ రూట్ వాట్ యు సీ ఇట్స్ ఆల్. ఆ రోడ్లో నుంచి వెళ్ళినప్పుడు థ్రెట్స్ ఎలాంటివి ఉంటాయి? కొంతమంది దొంగలు ఉంటారు, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, సన్ ఇంత అంటే క్లోజ్లీ 103 to 105 110 Fahrenheit temperature. They have to walk without any shelter or nothing. There is no trees also. It is completely desert. అట్లాంటి డెజర్ట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? టు జెరూసలేం. సో సామిస్ట్ మనం ఇప్పుడు శామ్ చదువుకుందాం. దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వర్స్ బై వర్స్. ఐ విల్ రిక్వెస్ట్ before I start the psalm, I'll do a small prayer, and I'll request each one of you to stand. And when I read verse 1, the second verse you please read, and then we'll follow like that. And the last verse we'll read it together. And after that I'll start explaining about what I learned from Psalm 121. So let me pray. Heavenly gracious Lord Father, we thank you so much for this day. Lord Father, thank you for the time on meditating on Psalm 121. Help me, Lord, as I speak. Nothing that comes out of my own mind. May your Holy Spirit guide me, Lord Father. And I'm completely a biblical context with I share here, Lord Father, so we all together understand what was psalmist's intentions. Why did he write that psalm? For what purpose? And what he wants to say, to tell us, and what can we take away from the psalm, my Lord. I thank you for this day and time, Father. I pray in the name of Jesus. Amen. Let us stand up together and I'll read, if you are all ready, with Psalm 121. The first verse, let me read. I lift up my eyes to the hills. From where does my help come? He will not let your foot be moved. He who keeps you will not slumber. The Lord is your keeper. The Lord is your shade on your right hand. The Lord will keep you from all evil. He will keep your life. దయచేసి కూర్చోండి. ఓకే, వర్స్ 1 చదువుకున్నాం. సో కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ
జెరూసలేం నుంచి జెరికోకి వెళ్తున్నప్పుడు లూక్ 10లో మనకి ఒక స్టోరీ గుర్తుందా? గుడ్ సమరైటన్, రైట్? తనకి ఏం జరిగింది? బట్టలు తీశారు, కొట్టారు, పడేశారు, పక్కన పడేశారు కదా. దానికి శామిస్ట్కి ఏం సంబంధం నేను చెప్తాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఇమాజిన్ దిస్ శామిస్ట్, ఆల్ ఆర్ ట్రావెలింగ్ టు జెరూసలేం, అందరూ కలిసి వెళ్తున్నారు. తనకి మైండ్లో అన్నీ ఆ టైంలో జరిగినవి గుర్తొస్తున్నాయి. అప్పుడు కొట్టేసి ఇక్కడే కదా పడేశారు, ఇట్లా ఉంటుంది కదా. సో హాఫ్ ఆఫ్ ద వే వెళ్తున్నప్పుడు అన్ని భయాలు వస్తున్నాయి అన్నమాట. వచ్చినప్పుడు ఎవరైనా దొంగలు వస్తారేమో, వైల్డ్ యానిమల్స్ వస్తాయేమో, ఆ భయం అనేది బాగా ఎక్కువ అయిపోయి ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్, ఫ్రమ్ వేర్ డస్ మై హెల్ప్ కమ్ అనేది తనకు తాను ప్రశ్న వేసుకుంటున్నాడు. ఆ హిల్స్ అనేది ఎందుకు అంటున్నాడు? స్పెసిఫిక్గా హిల్స్ ఎందుకు రాశాడు అంటే, కొండ చూసి ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్, ఫ్రమ్ వేర్ డస్ మై హెల్ప్ కమ్. హీఈస్ లైక్ ఇండివిజువలీ థింకింగ్ అండ్ సేయింగ్ దిస్. వై హీ పర్పస్ఫుల్లీ రోట్ హిల్స్? ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నాడు, హిల్స్ కనపడుతున్నాయి, అంతేనా? ఎనీ అదర్ థింగ్ దట్ వై హీ వుడ్ సే? ఓకే, ద రీజన్ హీ సేస్ హిల్, ఆ పాత కాలంలో ఏం చేసేవాళ్ళంటే, దట్ హిల్ వెన్ దట్ యాత్రికులు చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది అంటే, ఓకే హిల్లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటేమో రాజులు అపాయింట్ చేసిన గార్డ్స్, దే విల్ ఆల్వేస్ సిట్ ఆన్ ద హిల్. కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్? నెక్స్ట్ స్లైడ్. Previous slide is also fine. Yeah. So if you see imaginary hills మీద ఫస్ట్ చూపించిన గార్డ్స్ అనుకోండి. I just used some AI to create this picture. ఆ గార్డ్స్ ఏం చేస్తారు? ఎవరైనా యాత్రికులు ఇప్పుడు వచ్చినప్పుడు, వాళ్ళకి ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు గార్డ్స్ ఉంటారనమాట. సో యాత్రికులు, అమ్మ గార్డ్స్ లేచే ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కాపాడతారు, మాకేమైనా అయినా కూడా, ఏమైనా వైల్డ్ యానిమల్స్ వచ్చినా కూడా మాకేం కాదు, ఎందుకంటే వాళ్ళు మాకు ప్రొటెక్షన్గా అక్కడ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఫాల్స్ గాడ్స్ కూడా ఉండేవాళ్ళు. అంటే రాళ్ళు పెట్టి అట్లా పెట్టేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా. సో అట్లా గాడ్స్ మూర్తి కూడా, స్ట్రక్చర్ కూడా పెట్టేవాళ్ళు అనమాట, పీపుల్ ఆన్ ద మౌంటైన్స్. సో ఆ హిల్స్ చూసి తనకు తను, నాకు హెల్ప్ అక్కడి నుంచి వచ్చిద్దా, ఆ గాడ్స్ నుంచి వచ్చిద్దా, లేకపోతే ఆ దేవుడు నాకు సహాయం చేస్తారా అనే తనకు భయం ఉంది కాబట్టి సహాయం కోరుకుంటున్నాడు. మనకు భయం వచ్చినప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, మనకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరైనా వస్తారా, ఈ టైంలో ఎవరు వస్తారా, లేకపోతే ఎవరైనా బయట ఉన్నారా, లేకపోతే అన్ని తలుపులు వేసి ఉన్నాయా, అన్ని భయం ఉన్నప్పుడు మనకి చాలా ఆలోచనలు వస్తాయి. సో ఈ టైంలో శామిస్ట్ భయంతో ఈ ప్రశ్న తనకు తను వేసుకున్నప్పుడు, నా సహాయం, ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్. ఆ హిల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నాడంటే, ఈజ్ ఇట్ ద గాడ్స్ దోస్ హు ఆర్ గోయింగ్ టు హెల్ప్, ఆర్ ద ఫాల్స్ గాడ్ ఆన్ ద మౌంటైన్? అందుకని ఈ లైన్ రాశాడనమాట. ఫస్ట్ లైన్ ఇన్ ద సామ్ ఈజ్ ఐ లిఫ్ట్ అప్ మై ఐస్ టు ద హిల్స్, వేర్ డస్ మై హెల్ప్ కమ్ ఫ్రమ్? సో he already knows the stories also, people robbed on the road and everything. So ఆ భయంతో రాసినప్పుడు తనకు మళ్ళీ సెకండ్ టైం ఆన్సర్ ఇచ్చుకుంటున్నాడు. సెకండ్ వర్స్లో, ఇఫ్ యూ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్, మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. శామ్లో చూసినప్పుడు సమ్ టైమ్స్, ఆర్ ఇన్ ద బైబుల్ ఆల్సో, యూ విల్ సీ క్యాపిటల్, స్మాల్ లెటర్స్ అన్ని. ఈ క్యాపిటల్లో లార్డ్ రాసినందుకు యావే అని అర్థం, అందుకని క్యాపిటల్గా లార్డ్ రాశారు. ఇంకొకటి, ఈ థాట్ ఎందుకు వచ్చింది సడన్గా? బికాస్ హీ రిఫ్లెక్టెడ్ ఆన్ ఏ బైబుల్ వర్స్ ఇన్ జెనసిస్.
మై హెల్ప్ కమ్ ఫ్రమ్ ద లార్డ్ హూ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్. జెనసిస్లో ఏముందండి? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్. సో హీ షిఫ్ట్ ఫ్రమ్ ఫియర్ అండ్ హ్యూమన్ క్రియేటెడ్ పీపుల్, గాడ్స్ ఆర్ ద ఫాల్స్ గాడ్, షిఫ్టెడ్ ఫ్రమ్ దేర్ టు ద గాడ్ ద క్రియేటర్. సో కంప్లీట్ షిఫ్ట్ చూడండి. భయంతో ఉన్న టైంలో ఆలోచిస్తా ఆ షిఫ్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? టు ద క్రియేటర్. దట్స్ వై హీ రైట్స్ మై హెల్ప్స్ కమ్స్ ఫ్రమ్ నోవేర్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. సో తనకున్న మనసులో ఉన్న భయం ఏమైపోయిందండి? స్లోగా కొంచెం సెటిల్ డౌన్ అయిపోయింది, తగ్గిపోయింది. శామ్ సెకండ్లో మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అని రాసినప్పుడు దట్ రీజన్ బిహైండ్ సామిస్ట్ ఈస్ రైటింగ్ దిస్ థింగ్ ఈజ్ బికాస్ he reflected on the verse. He remembered that God is the one who creator. Why should I worry about the God? వాళ్ళు పనుకుంటారేమో. ఫాల్స్ గాడ్లు కూడా గురించి కూడా బైబిల్లో రాసింది దట్ దే ఆల్సో టేక్ సమ్ రెస్ట్. తెలుసా అండి? దే ఆల్సో స్లీప్. కానీ తనకి గుర్తొచ్చి దట్ మై గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ, హీ ఈస్ గోయింగ్ టు గివ్ మీ హెల్ప్. సో వర్స్ 1 and 2 హెల్ప్ గురించి చెప్పారు. తర్వాత వర్స్ గురించి హౌ గాడ్ స్ట్రెంగ్థెన్ మీ, హౌ హీ గివ్స్ పీస్ టు ఆల్ ఆఫ్ అస్ ట్రావెలర్. షిఫ్ట్ ఎక్కడి నుంచి మై నుంచి యూకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వర్స్ 3లో వెళ్ళినప్పుడు ఆ లైన్ అనేది, ఎవ్రీ లైన్ ఈజ్ సో బ్యూటిఫుల్ వెన్ సామిస్ట్ రైట్. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ రీజన్ బిహైండ్ ఇట్ వై హీ ఈజ్ రైటింగ్, అండ్ విచ్ ఇస్ వెన్ యూ రీడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ గో ఇన్ డెప్త్, ట్రై టు మెడిటేట్ ఆన్ ఇట్, ఇట్స్ సో వండర్ఫుల్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సాంగ్ and you are trying to unfold, and engineers will like it. Engineers to try solve problem kada, engineers ki endante pedda problems ichinapu enta problem solve cheyali valaki chaala excitement ga undedi. Something similar when you read this, you will try to understand, go deeper. Oh my god, this is what Sam is trying to say. Nenu asalu eppudu anukoledu Sam verse 1 lo hills gurinchi maatladinappudu atani mind lo edu untunda anedi. When I look into the hills anedi, one is about guards who will protect the king who is put the guards or the false god. Okay, verse 3 keldam. He will not let your foot be moved, he who keeps you will not slumber. Moved, foot be moved enduku rasadu? I mean, this is so amazing and wonderful andi. Psalmist nadustunnadu, మనకు ఆ కాంటెక్స్ట్ మనకు అర్థం చేసుకోవాలి. రైట్ నౌ వీ ఆల్ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ యువర్ సెల్ఫ్, వీఆర్ ఆల్ ట్రావెలింగ్ టు జెరూసలేం. అప్పుడు మీకు ఇది మనకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యిద్ది. సో వాక్ చేసినప్పుడు ఒక రాయి మీద కాళ్ళు పెట్టగానే కింద అరే స్లిప్ అవుతున్నాను, కింద లోయ ఉంది. సో దే గో త్రూ దోస్ రోడ్స్, ద ట్రావెలర్స్. హీ విల్ నాట్ లెట్ యువర్ ఫుట్ బి మూవ్డ్. ఎందుకంటే he knows that path is narrow, his sandals slide on loose stones. నడిచినప్పుడు లూజ్ స్టోన్స్ ఉన్నప్పుడు పడిపోవచ్చు. చాలామందికి అట్లా నడిచినప్పుడు ట్రావెలర్స్కి ఆ టైంలో దెబ్బలు తగిలినాయి. అండ్ దెర్ ఈస్ నో వే, దే హ్యావ్ టు కీప్ దెమ్ సేఫ్, వెరీ సేఫ్. ఎవ్రీ ట్రావెలర్ హ్యాస్ ఫాలెన్ బిఫోర్. వన్ ట్విస్టెడ్, సమ్టైమ్స్ ట్విస్టెడ్ యాంకల్స్ at the end of the journey. ఆ ట్విస్టెడ్ యాంకల్స్తోనే వెళ్ళారు. So he is whispering the verse in almost like, promise under his breath, saying, he will not let your foot be moved, he who keeps you will not slumber. Slumber ఎందుకు రాశాడండి? 1 Kings 18:27లో చూడొద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఏం చేశారంటే, అదర్ నేషన్స్ బిలీవ్డ్ దట్ దేర్ గాడ్ విల్ డోజ్, అంటే కొన్నిసార్లు పనుకుంటాడు అనేసి రాసింది దాంట్లో బైబిల్లో. కానీ he keeps you will not slumber అని రాశాడు. బట్ మన దేవుడు, he will not sleep. Any problem it comes, he will not slumber. So now he goes to the next verse, thinking about the same journey. Behold, he who keeps Israel will neither slumber nor sleep. Now the journey, the person who is taking the journey, he is saying, going beyond himself. తను ఏమంటున్నాడు? He knows my ancestors were saved by the God. And Exodus 12:42, it's a night of watching by the Lord for bringing them out of the land of Egypt. Ante he was awake. So
if God could stay awake through that long night delivering my ancestors, He will also keep us as we are traveling. So He will not slumber nor sleep. Our God will never sleep. He is always there. Next verse. The Lord is your keeper. The Lord is your shade on the right hand. లెఫ్ట్ హ్యాండ్ రాయొచ్చు కదా, షేడ్ ఎందుకు యూజ్ చేశారు? షేడ్ అంటే అది ఒక ఎడారి. when they are traveling there is no trees. మరి ఎక్కడ మనం కూడా నడిచినప్పుడు ఒక్కొక్కసారి చెట్టు కింద కూర్చుంటే అమ్మయ్య కొంచెంసేపు కూర్చొని వెళ్దాం అనుకుంటాం. అట్లాంటిది దే హ్యావ్ టు ట్రావెల్ సో మెనీ మైల్స్. వాటర్ అయిపోయింది, బాటిల్లో వాటర్ క్యారీ చేస్తారు కదా, ట్రావెల్ సామిస్ట్ హీస్ థింకింగ్ వాటర్ అయిపోయింది, ఇంత ఎండ, ఏం చేయాలి, ఎట్లా ట్రావెల్ చేయాలి అన్నప్పుడు ఆ షేడ్ సడన్గా ఒక రాయి చూసి రాయి కింద షేడ్ చూస్తాడు. ఆ షేడ్ చూసి మళ్ళీ అనుకుంటాడు, అమ్మయ్య నా దేవుడు నాకున్నాడు, షేడ్ నాకు ఎప్పుడు ఆయన షేడ్ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. రైట్ హ్యాండ్ ఎందుకు రాశాడు? రైట్ హ్యాండ్ అనేది మన బలమైన హ్యాండ్ కదా, కానీ యుద్ధంలో షీల్డ్ వేసుకుంటాం కదా. ఇఫ్ యు సీ when these people fights, they always have the shield on the left. Right is open ఉండేది కాబట్టి దిస్ ఈజ్ మోర్ వర్నబుల్. ఇక్కడ చాలా దెబ్బలు తగలొచ్చు. పవర్ఫుల్ ఉన్న స్ట్రెంగ్త్ హ్యాండ్కి దెబ్బలు తగవచ్చు. ఎండబడి వాళ్ళు నడిచినప్పుడు ఎండ కూడా టూ మచ్, ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్. దిస్ హ్యాండ్ ఈస్ సేవ్డ్, వీ హ్యావ్ ఎ షీల్డ్ హియర్. సో సోల్జర్స్కి షీల్డ్ ఉంటుంది. అందుకని షేడ్ ఆన్ యువర్ రైట్ హ్యాండ్ రాశారు. సో గాడ్ విల్ బీ షేడ్ ఆన్ ద రైట్ హ్యాండ్ అని కాబట్టి రైట్ హ్యాండ్ అని స్పెసిఫిక్గా ఆ వర్డ్స్లో యూజ్ చేశారు. Such a beautiful way of writing. It is just about sitting us and trying to understand why he is writing the specific word that he is choosing. Next verse keldam. Verse 6. The sun shall not strike you by day and moon by night. ఇది మనకి నార్మల్గా డిఫాల్ట్గా అర్థమైపోవాలి. ఎందుకంటే యాత్రికుడు when he is traveling, సన్కున్న సన్లైట్, ఎక్స్ట్రీమ్ సన్లైట్ ఎదుర్కోవాలి, అండ్ నైట్ భయాన్ని ఎదుర్కోవాలి. నాట్ ఓన్లీ భయం దట్ వైల్డ్ ఎనిమల్స్ వస్తాయని, ఇంకా చాలా చలి ఉంటుంది, అది కూడా ఎదుర్కోవాలి. కాబట్టి హీఈస్ డిక్లేరింగ్ దట్ no part of creation can harm me without the Creator's permission. I will still go. The Creator is still beside me and protecting me during the sun or in the night. He's always there. 7 verse, next verse. The Lord will keep you from evil and He will keep your life. So, keep your life endukantunarante, so this is ESV. The Lord will keep you from all evil, He will keep your soul. ఇప్పుడు సామిస్ట్ ఇప్పుడు దాకా ఫిజికల్ ప్రాబ్లం గురించి చెప్పాడు. కాళ్ళు స్టోన్ మీద పడితే పడిపోతానేమో, స్కిన్ గురించి ఎక్కువ, నా స్కిన్ బర్న్డ్ అయితే డేలో ఇంత సన్లైట్ వస్తుంది, రాత్రి అంటే ఆల్ అబౌట్ ఫ్లెష్. నౌ హీఈస్ షిఫ్టింగ్ హిస్ ఫోకస్ టు కీప్ యువర్ సోల్ అనేది యాక్చువల్లీ ఉంది వర్డ్ అక్కడ, కీప్ యువర్ సోల్ అనేది. నౌ ద సాంగ్ గోస్ డీపర్ ఫ్రమ్ స్కిన్ టు సోల్, అంటే ఫిజికల్ నుంచి స్పిరిచువల్ కూడా, సోల్ గురించి కూడా, ఆత్మీయ రక్షణ గురించి కూడా చెప్తున్నాడు. ఆత్మీయ రక్షణ ఎందుకు కావాలి? దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ బ్యాటల్స్ దట్ ఫిజికల్ బాడీ ఫేసెస్, ఎ బ్యాటల్ దట్ అవర్ ఇన్సైడ్ సోల్ ఆల్సో ఫేసెస్. వాట్ ఆర్ సమ్ బ్యాటల్స్? ఫిజికల్గా అంటే సన్లైట్ ఇప్పుడు చెప్పుకున్నాడు, నేను కింద పడితే కాలు యాంకల్ ట్విస్ట్ అవుతాయో అని దాని గురించి చెప్పాడు. సో హీ ఈస్ ట్రావెలింగ్. Now he is talking about all physical body గురించి చెప్పాడు. Why is he talking about the soul? Because there are a lot of other battles that all the travelers are facing.
everybody is not like all of our group. Our spiritual level is different for each one of us. I may be very less versus somebody here will be very strong spiritually. అట్లాగే ఈ గుంపు అందరూ ఆ జెరూసలేంకి వెళ్తున్నప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ సోల్ స్ట్రాంగ్గా ఉందో లేదో తెలియదు చెప్పలేరు. కాబట్టి తను ఎందుకు రాస్తున్నాడంటే సంబడి హ్యావ్ ఫియర్. ఎట్లాంటి బ్యాటిల్ ఇన్సైడ్? ఫియర్, డౌట్, టెంప్టేషన్. సమ్ పీపుల్ రియలీ దోస్ హూ ఆర్ ట్రావెలింగ్, దే గో టు ద ఫాల్స్ గాడ్, టచ్ చేసి లక్ అనుకుంటారు అనమాట. ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ టు జెరూసలేం, బట్ ఆన్ ద వే దే టచ్ ది ఫాల్స్ గాడ్ అండ్ లక్ అనుకొని వెళ్తారు. అమ్మో ఆయన ఉన్నాడు కదా, గాడ్స్ నిద్రపోలేదు, లెగ్సే ఉన్నారు. సో ఇదన్నీ it needed. So psalmist understood that physical, okay, they would provide just that, but he completes it by saying that our soul is also protected when we are traveling. We all need that strength. And the reason why also he is saying that my God never sleep, because he knows the person, when he started the question, that God's there, వాళ్ళు పొనుకుంటే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? మౌంటైన్ మీద ఉన్నారు కదా, రాజు పెట్టాడు, మళ్ళీ వీళ్ళకి వాళ్ళు కొనుక్కున్నారంటే మా పరిస్థితి ఏంది అనుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ట్రస్ట్ చేయకుండా లెట్స్ బిలీవ్ ఆన్ ద వన్ హూ క్రియేటెడ్ అనేది రాశాడనమాట. సో వర్స్ 8 హీఈస్ కంప్లీటింగ్ ఇట్. ద లార్డ్ విల్ వాచ్, అండ్ దిస్ ఈస్ ఎ క్వశ్చన్ అగైన్. ఇంత మనం చదువుకున్నాం కదా, సో దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ద లార్డ్ విల్ కీప్ యూ, యువర్ గోయింగ్ అవుట్ అండ్ యువర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్ మోర్. Why is he writing going out and coming in? ఎక్కడ దేని గురించి రాస్తున్నాడు? వై అంటే అసలు కాంటెక్స్ట్ ఏంటి? వేర్ గోయింగ్ అవుట్ కమింగ్ ఇన్? సో ఏమైందంటే ఇప్పుడు శామిస్ట్ క్లోజ్గా వచ్చేసాడు జెరూసలేం, ఇంకా వచ్చేసాడు అన్నమాట. టాబర్నకల్ దగ్గర అది ఫెస్టివల్కి ఇంకా రెడీగా ఉన్నాడు. కొంచెం టైమే ఇంకా ఉంది, దూరం నుంచి కనపడుతుంది అమ్మయ్య వస్తున్నాను. కానీ మళ్ళీ ఇంకొక ఫియర్ స్టార్ట్ అయింది. ఏంటి? మళ్ళీ నేను వెనక్కి ఇంటికి వెళ్ళాలి, ఈ దారి నుంచే వెళ్ళాలి. సో దట్స్ వై హీ సేయింగ్ దట్ హీ విల్ కీప్ యువర్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ ఇన్. అంటే ఈ టైంలో మీరు ఎలాగైతే ట్రావెల్ చేస్తున్నారో టు జెరూసలేం, హీ విల్ ఆల్వేస్ కీప్ యూ. నాట్ నౌ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నౌ దట్ వీఆర్ గోయింగ్, హీ శామ్ అయిపోయింది కాదు. యు గోయింగ్ and also when you go back home, and time forth and forevermore, because 3 times రావాలి, ఒక టైంతో అయిపోలేదు, 3 times రావాలి. అట్లాంటి జర్నీ మళ్ళీ తీసుకోవాలి. సో సేమ్ కైండ్ ఆఫ్ జర్నీ you and I also goes through. Psalmist has wrote his experience. He is not telling us something, but he wrote his personal experience as a psalm. But now what we can learn is very important, that we also take so many journey. We don't have job, we have visa problem, we lost jobs, or some family problem, kids problem. There are so many battles that we fight. Who are you looking unto is the question. I will end up with my one small story. Is ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనమాట. He was in the room, సడన్గా కరెంట్ వెళ్ళిపోయింది. చాలా చిన్న పిల్లోడు. కరెంట్ వెళ్ళిపోగానే ఏడుస్తూ మొదలేసి భయపడుతున్నాడు. అండ్ డాడ్ ఆర్ యూ స్టిల్ దేర్ అని అన్నాడు ఏడుస్తా. అండ్ హీస్ డాడ్ రెస్పాండెడ్ ఇన్ ద నైట్, ఎస్ సన్, ఐ am here. The boy said, but I can't see you. Father replied, that's okay, I can see you. So the boy smiled. Even in the night when he can't see his dad, he knows that he is still there because he heard his voice. Today we heard him through the psalmist. How is our heart? So even you and I can't see God. He still sees us. One who keeps Israel still keeps you. He doesn't slumber. He doesn't forget.
He watches your coming and going both now and forever. So let us praise God for such a wonderful psalm. I hope you might have got some insights, and I'll just end up this with a small prayer. Heavenly gracious Lord, we thank you so much for this day. Lord, yes, even we can't see you, you're always there. As we're walking in this life, our ankles may twist. We might have so much of fear, not having job, or my Lord, having challenges in our personal life. Everything that darkness brings. But help us, my Lord, to see beyond the hills the psalmist saw the Creator. Help us to focus on you only, Lord Father, as we travel in this life, and be with us and guide us always, Lord Father. We pray in the name of Jesus. Amen. Thank you, Andy. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ వండర్ఫుల్ వర్షిప్ మెసేజ్. ఈరోజు అంకుల్ రావలేదండి, సిఎస్ఎస్ చర్చ్లో వాళ్ళకి రిట్రీట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో అంకుల్కి చాలా పరిచయం ఉన్నటువంటి పాస్టర్ గారు ఆయనతో మాట్లాడున్నారు. సో వీ హ్యావ్ రెవరెండ్ డాక్టర్ జోనాస్ మాసీ with us. He's assistant pastor of First International Bible Church. Uncle has very long relationship with that church. Uncle has spoke to Reverend Dr. Jonas. So he's with us. He gracefully accepted Uncle's invite. And I request now Pastor Reverend Dr. Jonas Masi to come forward and share the word of God. Good afternoon, church. Good afternoon, church. Well, I was thinking, while I was sitting over there, that why this church called me. Because you have such a beautiful preacher right here who just spoke very well. Thank you, brother. You spoke very well. I'm so happy to be with you. Another thing, the psalmist had the greatest strength. The strength was music. The music is such a beautiful thing that when you go in the music and worship the Lord, and then the heavens door open for you. Amen. And I must say thank you for the choir and the harmonium keyboard player. You did a fantastic job. And today I'm going to share with you a few things from book of Matthew, chapter 19, verses 13 to 15. If somebody can read for me, that would be much better. Book of Matthew, chapter 19, verses 13 to 15. Then children were brought to him that he might lay his hands on them and pray. The disciples rebuked the people, but Jesus said, "Let the little children come to me, and do not hinder them, for to such belongs the kingdom of heaven." And he laid his hands on them and went away. Amen. Thank you very much. And I'll be very happy if you give me that mic over there, please. Because my habit is to just walk around. Well, once again, and I'm very happy and thank God that who has given me this opportunity, as well as I am so thankful my dear friends and my co-worker, Pastor Madhuraj, and he was so nice and he called me. Now we have a very good function in our church today. It's a
pastor's appreciation. And he called me last night, Pastor Eunice, I heard that you have the pastor appreciation day today. Is it okay with you to come over here? I said, it's okay. Why? Because the gospel is my priority. Amen? The gospel is my priority. And the second thing is, I just want to give thanks to Brother Sunil and Bonai. Is that right? And they called me and I talked to them. Mr. Sunil yesterday, few minutes. And as you know that I'm a Pastor Eunice, and I've been here in United States for the last 35 years. And I was very young when I accepted Jesus Christ. And I served the Lord when I was 18 or 19. And by God's grace, God gave me such a beautiful wife, 2 kids, and they are very supportive of my ministry. And praise God for that. Well, the passage we just read, Jesus Christ is shifted from one point to another point very quickly. Jesus Christ was talking very important topic, marriage and divorce. And suddenly, Jesus Christ noticed that his disciples, they were stopping people to coming to him. And definitely, that was not Jesus' purpose, to stop people to come to him. His purpose was to let people come to me. And we need to know, in this passage we just read, why people bringing their kids to Jesus Christ. Why people are bringing. And there's 2 things I want to say. First of all, these parents, they saw something in Jesus Christ. They saw something in Jesus Christ. The second thing, it was a tradition, Jewish tradition, that when baby born, and they bring the baby to the rabbi says the blessing over the baby. Amen? And I believe all of us, we are very good Christian believer, and that the same tradition we adopted from that time. That's why we bring our kids to Jesus Christ when they're born. And the message was today, my title was the invitation of the children. Don't take me wrong that I'm going to talk only about the infant. Each and every one of us, we are the children of God. Amen? I'm sorry, it's my habit that I want to keep a congregation awake. When I say Amen, I want energy from you. Okay? Amen? Yes, that's right. So, I want to share with you 3E. If you have a copy and a pencil, please write down. You will remember that in the later on. The word of responsibility, we as a parent and as a church, it is our responsibility to bring our children to Jesus Christ. And I'm going to give you 3E. Number 1E is, we are responsible for evangelize our children. Jesus was not talking over here right now to save the children. Jesus was just talking over here right now that he was just simply praying for them and pronouncing the blessing over the children. Jesus was just want to pronounce the blessing upon the young Christian, young children, young life. Amen? That shows me that these parents,
have enough care about their spiritual condition. My dear friends, the time is changing very quickly. These days, our kids, they are going in a different direction. And when I was preparing the message, before preparing message, I was asking God, God, tell me, what do you want me to preach? And it took me 2 days that God spoke to me. And this is the message. Okay, it is our responsibility to share the things of God to our children. It is our responsibility to send them where? I believe this church have a Sunday school, this church have a VBS, this church have the youth meeting. It is parents' responsibility to take our children and take to the Sunday school, take to the Bible study, take to the VBS, take to the other church activities. Like that, we as a believer, in our day, our responsibility is that we need to put our faith first onto Jesus Christ before we tell to our children to put their faith in Him. Amen? If my faith does not change my life, or it does not show Jesus in my life, and I'm telling my kids, hey, Jesus is worth to know, but I'm doing something else. You know what they will say? They are very small kids these days. They will say, my dad is a hypocrite. And I'm telling you, being a Christian, being a believer, do not get that tag on you. That tag is the bad. Do not get the tag of the hypocrisy tag. It is our responsibility for educating our children about the things of God. If you read the book of Ephesians chapter 6 verse 4, there is one word come that is nurture. And that what it means, that we need full training and education. Right, dear friend? Most of the time, we say it is a Sunday school's responsibility to teach our kids how to behave. It is public school's responsibility to train our children. No, I'm telling you, it is a parent's responsibility to bring them to Jesus. It is parents' responsibility. If we serve them before the children, and eventually they will serve their God. Second E, we are responsible for encouraging our children I think I gave you the right? Yes, that's the third one. Yeah. So, the Christian in our age, it is our responsibility to proclaim the word of God before them, encouraging them. When the children, the parent was bringing the children along with them, what they were showing to them, they were encouraging that somebody is worth to go. You know, when our children, we need to keep them, hold them on their finger and take to the. You know what? The believers, a lot of people, they think that it is not the right time to believe in Jesus.
we raise our children so politely, so delicately, we don't even rebuke them. We don't want to bring them in the discipline. And if you read one more verse, the same verse, and the another word is called admonition. Ephesians chapter 6, verse 4, and there's a two word. The admonition word means that the idea behind it in encouraging our children to see the things of God. Meaning, teach them how to pray in early age, make the Bible a big part of their life, praying with them, and show them the church activity to them. Just like, as I said earlier, a youth group, bring them to revival church, revival meetings. There's so many other things as a believer we can do with our church. And the second thing which is bring to me, the word of redemption. The first one I gave you, the word of responsibility, encouragement, and the second one is redemption. This text is not only talking about the responsibility toward the child of the spiritual condition. Now Jesus Christ is talking about to save them. Okay? Now our children need to be a savior. Our children need to be a savior. Most people doesn't like what I'm going to share. Our children, they are a sinner too. They are a sinner too. Why? Because the Bible says the person born humanly with the mom and dad's desire, that person born a naturally sinner. And every person born a naturally sinner, the Bible says they need a savior. So, right here, Jesus is talking about their spiritual condition, that they need a savior right here. A lot of people, as I said, doesn't believe, but a lot of Bible says that our children also, they are sinners, just like Psalm 58 verse 3, Psalm 51 or 5. While children may possess a certain innocently, they still stand in need of salvation. They need salvation. That's why parents and other concerned adults, they must do what they can do to bring the children to Jesus Christ. You know, last of time, I don't know if it happened in this church or not, but most of the where I go, if the church, the child cry in the church, the basically whole church try to there to that child. If the child, when grow up, the child, we see the elder of the church they saw, the pastor of the church they saw, the child is going to the wrong way. And if we try to correct that child, the parents would get on that person. Why you are correcting him? But you know what? Remember that time when we bring the child to the priest, when you bring the child to the rabbi to bless them on the dedication time, the pastor gets the oath from the congregation. If you see this child going the wrong way, it is your responsibility that you will correct that person, correct the child or not. And every person in the congregation, they raise hand, yes, we will correct. Now what happened? What happened when the child was going the wrong way? If the pastor and the elder is correct to the children, why we are getting angry on the pastor or the elder? We should not. Why? Because we are the member of the same family. Why? We are the member of the church. We should not add on them. It is not our duty to save them.
but it's our duty to expose them the word of God. Amen. Amen. When children hear the gospel preached, when the children heard that the gospel is taught, and when the children saw that the parents live out by their faith on the word of God, more likely, when they grow up, they will come to Jesus. Most likely, when they are a teenager, they will remember what their parents doing. So, what is involved? You know, when time come to make a decision, someone always says, "Oh, this age is not accountability age. This age is not a right age to the children to get saved." You know, when I was growing up, I believe most of you all are my age. When we are growing up, most of the time back home in India, we thought that age is 12 years old. That when the child is 12 years old, that time the child need to start going to the church. That time the child need to accept Jesus Christ. That is the time that the child need to get into the church activities. But my friend, you will be surprised. Not even single Bible verse says about that age. Not even single Bible verse. A child become accountability for her or his sin when they came to the place where they understand between right and wrong. When they are able to choose between right and wrong and its consequences, that is the time the child needs to stay. So, when is the right age? My dear friends, the age is different for everybody. Some people, they get saved when they are 6 years old. When some people, they got saved when they are teenagers. Some people, they got saved when they are on the deathbed. And some people can never come to the point that they need a savior. That's the sad part. Everybody needs a savior. Everybody needs a savior. My dear friends, all the children are over here in this room. Let me say something to you. When you reach to the place where you understand that you are a sinner, where you understand that you are going to hell because of their sin, where you understand that Jesus Christ died for you on the Calvary cross and rose up again from the grave, that is the time that you need to be saved. Amen? Hallelujah. You need to be saved, and you need to come to Christ and be saved right here. Parents, just because your children are so young, be careful, listen very carefully. When your child is so young, do not put them off. Do not put them off. What we need to do? We need to ask a couple questions to them. When they come to Jesus, come to you, they ask you something about the salvation. The couple questions I'm going to give you, keep that in mind. What question we need to ask them? When the children come to you talking about the salvation, you should never put them off. Take a time to ask a question like, what does it mean to be saved? Ask to your question. Ask to your children. Ask them, why do you feel that you need to be saved? Ask them, can you explain me how a person get to be saved? Ask your children,
Can you explain me what is a sin? Ask them. So many questions like that. I'm not telling them to ask them to imitate them. I'm asking to ask this question that you know that your children really know what it means to be saved. If they cannot give you the answer, don't scroll them. What you got to do? Sit with them, pray with them, teach them, okay, and tell them what it means to be saved. Hallelujah. It is my responsibility. It is your responsibility toward our children. Regardless whether you are saved or lost, young or old, there are some children sitting maybe here. There's some children you know while they're at a maybe home or the school or the church, I mean, that to the work, anywhere, they express that they need to be saved. That is the time. One thing that you need to give thanks to the Lord Jesus Christ. Second thing, that you should be happy as a parent. You should be proud as a parent. That shows that you did something right while they were child. Meaning, while they were young, to teach them, the Bible says, teach the children while they're young. When they will grow after high school, I'm telling you, they will not come to you. I was listening to one video this morning. That meeting was they were saying, the kids mostly say to their mom, "Mom, you don't know anything. Mom, you're old-fashioned. Dad, you don't know." Yes, children, we don't know the new technology. Yes, children, we don't know your language. Yes, children, we do not know anything. But you need to know one thing, that we carry you in 9 months in our tummy. And we knew you inside and out. And we know that how we raised you up. Even mom can say that with the eyes of the child, that what the child is going through. Why? Because the mom has experience. Hallelujah. When we do all these things, and I'm telling you that you will be happy. While this message has been to the children, again, as I started in the beginning, this message is not only for the infant. We all are the children of God. All of us, we need the Savior. All of us, we need these three things. Encouragement, we need education, and we need evangelism. Another thing I just want to say over here. When Jesus was preaching, when he was shifting his topic to the other topic, this one, as Jesus was saying that why the disciple was stopping. And the disciple was stopping in their mind because Jesus is doing some important things. Jesus is doing an important task, and the disciple doesn't want these people, the kids, they will disturb to you. Dear friends, bring kids, the children, to the pastor, to the elder, and I can guarantee you, the true pastor and true believer, they will never hesitate when you bring your children to them. They will be happy. They will be glad to have your children. They will be glad to educate your children. They will be glad to promote your children to the next level of their spirituality. Amen? So that's why we need to know that we need to bring them to Jesus Christ. Again, we as a parent, we need to show your relationship with Christ before their eyes. We have a bigger responsibility as a parent.
I do not know why I bring this message. Seems like that you are a very good believer. Seems like you are a mature believer. But maybe some of you need this message today. If someone of you listen to this message very carefully and act upon this one, my visiting over here is success. Amen. Bible says that I cannot save anybody. I mean, I cannot save everybody, but I can at least make effect to somebody. You know, wherever I go, I simply say one word: God bless you. And believe me or not, these people around there, outside, those people are living around you. They were hungry. They were dying to listen that word. That God bless. You know why? I believe you have experienced that. The people are lonely. Their kids gone somewhere else. Husband and wife, the old people, they were just sitting over there. Nobody is there to talk to them. If some believer goes to them and say, God love you, believe me, they will be so happy. They will be so happy. And the first key is evangelism, that you did your part. Amen. Just say simple word, Jesus love you. And I know that in America, they say that at your work, you don't say, do not mix up religion and your work. But I'm telling you, at your work, people are dying to listen to that. Jesus love you. Jesus love you. So how much time I have more? 10 more minutes? So let's go a little further. And number 16 we say, and behold, a man came to him saying, Teacher, what good deed must I do to have eternal life? Dear friends, as I said earlier, that maybe one of you over here need the salvation. And look at that. There's a great multitude around Jesus Christ. There's a highly educated people around Jesus. And there's a one educated guy. And maybe he's an engineer. He came to Jesus and he asked one question. Teacher, what I need to do to get eternal life? Our education before Jesus Christ is nothing. Our highly skilled people in Jesus Christ is nothing. But what Jesus is looking at? Our heart. What our heart is. Where is our heart? What kind of our heart is? And this guy says, Jesus, what I need to do? What I need to do to get saved, get eternal life? You know, I always say, in America, 40-hour working is necessary for everybody. Is that right? Doesn't matter if you are sick, doesn't matter if you don't feel go to work or not, you have to go. But the most important thing is how you spend that 40 hours wages. That's most important. And you see the most of people, they got the paycheck on Friday. And I believe that I have experience, you may have the experience too. That early in the morning when they come on the Monday morning, oh, I'm broke. I'm broke. Why? I get broke virtually and they're broke financially. Once you have the right relationship with Jesus Christ, now Jesus said there's a promise that he will make you head, not a tail. He's a promise that he will make you the giver, not a borrower. And Jesus Christ, today, he wants to tell you what you need to do to get saved. His only the thing is, and there is things going on, but the main point is,
parents, it's our responsibility to take the children to altar. Not every altar, the altar where the gospel is preached. One of my co-pastor back home in India, he always says that pastor doesn't need to visit the family. Listen carefully. The pastor doesn't need to go to visit the family if the gospel of Jesus Christ preached on the pulpit. You understand what I say? The pastor doesn't need to go to visit the family if the gospel of Jesus Christ preached on the pulpit. What that means? Then meaning that gospel of Jesus Christ attracts people to come. When you preach the gospel, when the pulpit is be used for the gospel, the people will come. Amen. So dear friends, at the end, I just want to say, doesn't matter who we are, doesn't matter we are old, doesn't matter we are young, doesn't matter we are black, doesn't matter we are white, doesn't matter we are brown, doesn't matter we are rich, doesn't matter we are poor, everybody needs a Jesus. So if anybody thinks that Jesus Christ talked to you today, this is the time that you rededicate yourself to Jesus. If somebody not accepted Jesus Christ at all, this is the time that you need to come to the feet of Jesus Christ and start building your relationship with Him. Amen. God bless you all. Thank you, Pastor Jonas, for wonderful, encouraging words. Now, let's look into announcements, Andy. రెగ్యులర్ అనౌన్స్మెంట్స్ మనకి. సో ఎవ్రీ సండే 9:30 AM-కి ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుంది. అట్లాగే 11 o'clock-కి తెలుగు సర్వీస్ ఉంటుంది. అట్లానే ఎవ్రీ వెనస్డే 7 o'clock-కి బైబిల్ స్టడీ. అట్లాగే ఎవ్రీ థర్స్డే 7 o'clock-కి ఉమెన్స్ ప్రేయర్ జరుగుతుందండి. అది రెండు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. అట్లాగే ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ మనకి వర్షిప్ అండ్ ప్రేయర్ నెట్ జరుగుతోంది. అట్లనే ఎవ్రీ థర్డ్ ఫ్రైడే 7 o'clock-కి ఫ్యామిలీ ప్రేయర్ సర్వీస్ ఉంటుందండి. అది కమింగ్ వీక్ మనకి ఫ్యామిలీ ఫ్రైడే ప్రేయర్ సర్వీస్ ఉంటుంది. దయచేసి అందరూ గమనించగలరు. అట్లాగే కమ్యూనియన్ వచ్చేసి ఎవ్రీ ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ ఉంటుందండి. బిఫోర్ గెటింగ్ టు ఎనీ స్పెషల్ అనౌన్స్మెంట్స్, ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారండి ఫెలోషిప్? ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మిమ్మల్ని మీరు లేచి ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం విజిటర్స్. లేకపోతే కనుక వెల్కమ్ బ్యాక్ జోనీ అండ్ షకీనా. సో ఆఫ్టర్ లాంగ్ వెకేషన్ యూ కేమ్ బ్యాక్. సో హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ బ్యాక్. సో అట్లనే స్పెషల్ అనౌన్స్మెంట్స్ అండి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ మనం అనౌన్స్ చేస్తున్నట్టు హెచ్సిసి ఇంగ్లీష్ సర్వీస్ వచ్చేసి ఇన్ పార్ట్నర్షిప్ విత్ టీమ్ ఇంటర్నేషనల్ ఈజ్ ప్లానింగ్ 1-day seminar దట్స్ గోయింగ్ టు బీ ఆన్ November 15th అండి. సో ఇట్ ఈస్ టార్గెటెడ్ ఫర్ లోకల్ చర్చెస్. సో బట్ వీ డెఫినెట్లీ నీడ్ సమ్ వాలంటీరింగ్ ఫ్రమ్ అవర్ ఫెలోషిప్. సో దయచేసి ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా ఒకసారి ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసిన తర్వాత విల్ లెట్ యు నో. అట్లానే సో ఇంగ్లీష్ చర్చ్ మెంబర్షిప్ ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటున్న వారు దయచేసి యూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ యూ కెన్ లెట్ us know, either myself and Benny. The HCC has invited us to partner in volunteering different places అండి హెచ్సిసిలో కూడా. అట్లానే హెచ్సిసి ఇండియన్ ఫెలోషిప్లో కూడా ఇఫ్ ఎనీబడి వాంటెడ్ టు జాయిన్ సర్వీస్లో ఎక్కడైనా వాలంటీరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక దయచేసి మీరు నాకు కానీ బెన్నీకి కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ వీక్ అనౌన్స్ చేసినట్టు యూత్ మినిస్ట్రీకి లైజాన్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి ఇండియన్ ఫెలోషిప్ నుంచి.
కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ముందుకు వచ్చున్నారు. సో ఒకసారి అందరూ తోటి మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో విల్లింగ్ టు వర్క్ దే కెన్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫెలోషిప్. యూత్ మినిస్ట్రీకి లైజన్ అంటే బేసికలీ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ హెల్ప్. అట్లాగే సమ్ వాలంటీర్స్ కూడా కావాలని చూస్తున్నారు యూత్ మినిస్ట్రీలో. ఇఫ్ యూ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక దయచేసి యూ కెన్ లెట్ ఐదర్ మీ ఆర్ బెన్నీ నో. సో దీస్ ఆర్ ఆల్ ద స్పెషల్ అనౌన్స్మెంట్స్ అండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. సో ఎవరైనా ఈ వీక్ బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకుంటుంటే దయచేసి ముందుకు వస్తే కనుక పాస్టర్ జోనాస్ కెన్ ప్రే ఫర్ యూ. And I request at this time, I request Pastor Jonas to come forward and close this service with a word of prayer and benediction. Let's bow down our heads and go to the prayer. Father in heaven, we thank you for this wonderful time which you have given to us to come to you to glorify you. We thank you, Lord, that you gave me this opportunity to have a sweet fellowship with these believers. And I thank you, Lord, for each and every one of them. Those have the heart for you, those show the dedication towards your word, towards your work. And I really thank you for each and every one of them. And I thank you, Lord, for the word you have given to me today to preach. And I thank you, Lord, that you spoke each and every one of us, and you remind us one more time the responsibilities. And I ask you, Lord, help us to do this responsibility diligently, honestly, so that we can be a role model to our children. And I thank you, Lord, that you have protected us from the past and your promises that you will never leave and never forsake us. And I ask you, Lord, to be with each and every one of us when we depart from your house. Let your Holy Spirit will guide us, and Holy Spirit will lead us. Holy Spirit will walk before us. And I do pray for each and every driver, those who are going to drive the car. Be with each and every one of us, O Lord. So when we are going to sit down and have a fellowship with each and everybody, let that fellowship will bring glory for your holy name, O Lord. Once again, thank you, Lord, for each and everything you're doing through this group, through this church, through these believers. And I pray to you, Lord, let each and every child will come to you to glorify you, to adore you, to worship you. I thank you, Jesus, for them. I thank you for your love. Thank you for your grace. Thank you, mercy, O Lord. And once again, I thank you for myself and my family you brought over here. I really enjoy the worship. I really enjoy the moment you give us together. Thank you, Lord. You're loving God. And I believe that the promise in the Bible that who put first you in our life, you will open the heavenly door for them. Lord, I ask you to please bless each, every one of them. Spiritual blessing, financial blessing, and physical and emotional blessing. We need you, Lord. Thank you, Jesus. We love you, adore you, and praise you. In the name of Jesus Christ we ask. Amen. Amen. Now may the Lord, God of hope, will fill you with all joy and peace in believing, so that you might abide hope by the power of the Holy Spirit on each and every one of us, now and forever and ever. Amen. Amen.
God bless you all. And it's really my pleasure to be with you all. Especially I enjoy your fellowship.